హాయ్ హలో నమస్తే మీకోస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్ని. నేను ఈరోజు మీకోసం ఈ వీడియోలో పానీపూరి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. పానీపూరి పేరు వినగానే మనకి నోరు ఊరిపోతుంది కదా. నేను ఈ రెసిపీని నా స్టైల్లో ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీని మనం 30 మినిట్స్ లోపే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 4 పచ్చిమిర్చి వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసేయండి. మిక్సీ చేసిన తర్వాత నెట్తో ఫిల్టర్ చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్, కాస్త సాల్ట్ వేసి కలుపుకోండి. మీకు ఇంకా టేస్ట్ సరిపోకపోతే చింతపండు పేస్ట్, సాల్ట్ కొద్దిగా యాడ్ చేయండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన పొటాటోస్ని తీసుకుని అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోండి. నేను ఈ మసాలాలు స్టఫింగ్ స్పైసీగా ఉండడానికి ఇందులో వేసాను. మీకు ఇబ్బందిగా ఉంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ స్టఫింగ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆయిల్లో పానీపూరి చిప్స్ వేసుకొని తీసేసుకోండి. ఈ పానీపూరి చిప్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. చూసారా, చాలా సింపుల్ అమిగోస్. ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మనం బయట బండి మీద తిన్న పానీపూరి టేస్టే వస్తుంది. ఇప్పుడు పూరీలో కొద్దిగా ఉల్లిపాయలు, కాస్త స్టఫింగ్ వేసుకొని పానీలో ముంచుకొని తింటుంటే మంచి మజా వస్తుంది కదా అమిగోస్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.